టీవీ నేను మీ నరసింహ. గరం చాయ్ వార్తలకు స్వాగతం. మా గొంతులు పిసికారు, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. ఎస్సీ ఎస్టీ మహిళా మానవ హక్కుల కమిషన్ ముందు లగచర్ల బాధిత మహిళలు కన్నీరు. కలెక్టర్పై దాడి సాగుతో అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు. మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వొద్దని దౌర్జన్యం చేస్తున్నారు. మా జీవనాధారమైన భూములు ఇవ్వలేమంటే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్రలు. ఊళ్ళో ఉండాలంటేనే భయమేస్తోంది. మాకు న్యాయం జరగాలంటూ వేడుకోలు. చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఢిల్లీ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మక్వానాకు ఫిర్యాదు చేస్తున్న లగచర్ల బాధితులు. మా శవాలపైన శంకుస్థాపనలు చేయాలి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడితో ఫార్మా బాధితులు ఎవరో చేసిన తప్పులకు తమను బలి చేస్తున్నారని ఆవేదన. రాహుల్ కొడంగల్ పోరాటంపై గొంతెత్తు. లగచర్లలో మీ సర్కార్ దౌర్జన్యం రాజ్యాంగ రక్షకుడివైన నీకు కనిపించట్లేదా? కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రేవంత్ ప్రభుత్వం అరాచకాలకు పార్లమెంట్లో లేవనెత్తుతాం. ప్రధాని కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాలి. బీజేపీ నేతల అరెస్ట్. లగచర్ల వెళ్తుండగా మొయినాబాద్ వద్ద అదుపులోకి. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. లగచర్ల కేసులో A26 పై కలెక్టర్ చర్యలు. డిఎస్పీపై బదిలీ వేటు. సో ఒక డిఎస్పీని అయితే బదిలీ చేశారు కానీ అంతకు మించి ఎక్కడ పట్టించుకోని పరిస్థితి. అసలు అంత ఇన్సిడెంట్ జరుగుతుంది. కలెక్టర్ ఏమో మా పైన దాడి జరగలేదు అంటారు, కానీ వీళ్ళు మాత్రం అరెస్టులు చేస్తారు. కలెక్టర్ పైన దాడి జరిగింది అంటారు. మరి అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయితే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళని కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసింగ్ వ్యవస్థని కానీ వీళ్ళు ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. ఎస్పీ గారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా అంటే ఆయన దొరికినట్టు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఫ్యాబ్రికేట్ చేసిందా అంటే అది ఒక రకంగా ఉంది. అన్నీ కలిసి అన్యాయం ఎవరవుతున్నారా అంటే ఇక్కడ లగచర్ల బాధితులే. ఎందుకంటే లంబాడాస్ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ట్రైబ్స్, గిరిజనులు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని ఏళ్లగా భూముల్ని ఇది చేసుకొని రైతులుగా పంట పండించుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితులు. ఇక్కడ ఒకటి ఎస్టీ అనే గిరిజనులు అనే ఒక అంశం అయితే, రెండో అంశానికి వచ్చేసరికి వీళ్ళు కంప్లీట్గా రైతుల పైన దౌర్జన్యం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రాజ్యాంగాన్ని చూపించి మరీ మాట్లాడతారు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఏమని? రాజ్యాంగం విలువలు చచ్చిపోతున్నాయి, రాజ్యాంగం పనిచేయటి ఈ దేశంలో అని చెప్పేసి రాజ్యాంగానికి సంబంధించిన బుక్కును పట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ రాజ్యాంగం నిజంగానే కూని అవుతుంది. మరి ఎందుకు రాహుల్ గాంధీ స్పందించరు? కేటీఆర్ అడిగే ప్రశ్నలో కూడా కొంచెం అర్థం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ పదే అర్థమే చేస్తున్నాడు. రెండోది ఇక్కడ ఒక హైడ్రామా జరుగుతుంది. బీజేపీ నేతల అరెస్ట్. లగచర్ల వెళ్తుండగా మొయినాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక్కడ ఈటెల రాజేందర్ నిన్న లగచర్ల బయలుదేరాడో మరి మూసి నిద్ర చేశాడో లేదంటే ఏం చేశాడో కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆయనకి లగచర్ల వెళ్ళాలనిపించింది. యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు, బయలుదేరాడు. కానీ ఇదంతా ఎందుకు? ఢిల్లీలోనే మీరు ఎంపీ గారు, మీరు ప్రాతినిధ్యం వహించకపోయినా కూడా మీరు ఎంపీ గారు కాబట్టి ఢిల్లీలో బాధితులు ఉన్నప్పుడు మీరు కూడా ఢిల్లీ వెళ్ళి మీరే ఫ్రంట్ లైన్లో నిలబడి రిప్రజెంటేషన్ ఇప్పించవచ్చు కదా. ఇక్కడ ఎవరున్నారని వెళ్తున్నారు? లగచర్లలో ఎవరున్నారు? బాధితులు ఒక వర్గమే. బాధితుల్లో మగవాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, ఆడవాళ్ళందరినీ కేటీఆర్ ఢిల్లీ తీసుకెళ్ళాడు. మరి మీరు ఏం చేయడానికి వెళ్ళారు? వాళ్ళు అంట్లు కడగడానికి వెళ్ళారు ఈటెల గారు. అక్కడ ఏముంది అసలు లగచర్లలో ఏం జరిగిందని తెలియాలి అంటే జరిగిన రెండో రోజు వెళ్ళాలి. జరిగి ఇప్పటికీ వారం 10 రోజులు అవుతుంది. ఈ రోజుకి మీకు కళ్ళు నిద్రలేచారా? సోయొచ్చిందా? లేదంటే మీ హైకమాండ్ చెప్పిందా ఈరోజు వెళ్ళండి, ఈరోజు అయితే అక్కడ ఎవరు ఉండరు, మీరు కాళీమహల్ దర్శనాలు ఇచ్చేసి వచ్చేసేయండి అని? లేదంటే మీరు కూడా ఫార్మాసిటీకి ల్యాండ్ సర్వే చేయడానికి వెళ్తున్నారా? అక్కడ ఎవరున్నారని, ఎవరిని ఓదారుద్దామని అక్కడ బాధితులేమో ఢిల్లీలో ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళేమో జైల్లో ఉన్నారు. ఈయన వెళ్తే జైలుకి వెళ్ళాలి లేదా ఢిల్లీ వెళ్ళాలి. ఈ రెండు చేయరు ఎంపీ గారు. మరోపక్క మణిపూర్ హత్యలకు నిరసనగా సోమవారం హుటాహుటిగా గువాహటిలో మణిపూర్ సాహిత్య పరిషత్ సభ్యుల కొవ్వొత్తుల ర్యాలీ. అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం. మణిపూర్లో శాంతి భద్రతలను త్వరగా పునరుద్ధరించాలి. ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి. వరుసగా రెండో రోజు ఉన్నత స్థాయి సమీక్ష. అదనంగా 50 కంపెనీల బలగాలు పంపాలని కేంద్రం నిర్ణయం. మణిపూర్లో మరో 2 రోజుల ఇంటర్నెట్ బంద్. మహారాష్ట్రలోని కడేగావ్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్. మోడీజీ సవాల్ చేస్తున్న కమిటీని పంపండి. పూణేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా గ్యారంటీలు
ఖచ్చితంగా మీలా విఫల హామీలు కాదు. కేంద్ర మంత్రి అధికారి ఆధ్వర్యంలో కమిటీ పంపండి. మా హామీల అమలు వివరాలన్నీ అందజేస్తాం. ఏదైనా తప్పు ఉంటే క్షమాపణలు చెప్తా. ట్రై సిటీకి మహర్దశ. వరంగల్ మహానగర అభివృద్ధికి 4,962 కోట్లు ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలలో భాగంగా కేటాయింపు. భూగర్భ డ్రైనేజీ వరద కాలువల పనులకే మెజారిటీ నిధులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి క్షేత్రం అభివృద్ధికి 127 కోట్లు. జ్యోతి ప్రజ్వలనలో వర్క్షాప్ను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి. చిత్రంలో చింతల, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు. నేను కాదు మీరే గులాములు. కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. సంక్రాంతికి సన్నబియ్యం లేనట్టే చూచాయిగా వెల్లడించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్. బియ్యం ఇచ్చేందుకు ఇబ్బంది లేదు, కానీ కొత్త బియ్యం వంట సరిగా కాదు. సన్నబియ్యం కనీసం 3 నెలలు ఆగితే బాగుంటుంది. ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తే 9 నెలలకు ఖరీఫ్ పంట సరిపోతుంది. కమిషన్ వచ్చాకే వర్సిటీలో నియామకాలు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో తెరపైకి కాలేజీ సర్వీసెస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని భావిస్తున్న ప్రభుత్వం. ఇప్పటి వరకు ఖరారు కాని విధి విధానాలు. ఇప్పటికే వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది కలిపి 3,000కు పైగా ఖాళీలు. విద్యా ప్రమాణాల దెబ్బతింటున్నాయంటున్న నిపుణులు. బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ అరెస్ట్, విడుదల కూడా. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ను సోమవారం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి ఆయన్ని విడుదల చేశారు. ఇది రెగ్యులర్గా జరిగే తతంగం అయిపోయింది తెలంగాణలో. ఎందుకంటే ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వాళ్ళ వాయిసెస్ వినిపిస్తే, పథకాలు రాలేదనో ప్రభుత్వం బాగాలేదనో ఇంకేదైనా కారణంతో గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని సైబర్ క్రైమ్ వాళ్ళు సిసిఎస్ వాళ్ళు పట్టుకెళ్ళడం, అరెస్ట్ చేసామని చెప్పి హడావుడి చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు చూపించడం, వాళ్ళని అట్టకేలకు కోర్టు ముందర జడ్జి ముందర ప్రొడ్యూస్ చేయడం. జడ్జి గారు మళ్ళీ పోలీసులకు చివాట్లు పెట్టడం, ఎందుకు తీసుకొచ్చారని ఆ ముందరికి నోటీస్ ఇచ్చి పంపించకుండా అని చెప్పి చివాట్లు పెట్టడం. ఆ చివాట్లు అయిపోయిన తర్వాత ఆవిడ బెయిల్ ఇవ్వడం, జడ్జి గారు బెయిల్ ఇవ్వడం, బయటికి రావడం. ఇది సర్వసాధారణం అయిపోయింది ఆ జడ్జి గారికి ఈ పోలీసు వాళ్ళకి. ఎందుకంటే ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా అర్థం కావట్లేదు.